హాయ్ అందరికీ నమస్కారం. బాలీవుడ్లో ఒక సినిమాని బ్యాన్ చేయాలని, బాయ్కాట్ చేయాలని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ సినిమా పేరు అబీర్ గులాల్. ఎందుకు ఈ అబీర్ గులాల్ని గురించి ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుందంటే, ఈ అబీర్ గులాల్లో నటించిన ఈ సినిమాలో నటించిన హీరో పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్. ఆయన సరసన నటించింది వాణి కపూర్. ఈ సినిమాను నిర్మించింది వివేక్ అగర్వాల్, అవంతికా హరి, రాకేష్ సిప్పి. ఈ సినిమాను డైరెక్ట్ చేసింది ఆర్తిఎస్ బగ్డి. చూసారా, ఒక్క ఫవాద్ ఖాన్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా హిందువులే. దట్టు వీళ్ళు పాకిస్తానీ నటుడిని తీసుకొచ్చి ఇక్కడ హీరోగా పెట్టి సినిమా తీస్తూ ఉన్నారు. దీని మీద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంది. ఇంతకుముందు నుంచే వ్యక్తం అవుతుంది నిరసన. ఎలా చేస్తారండి మీరు? ఒక పాకిస్తానీ నటుడిని తీసుకొచ్చి ఎట్లా హిందీ ఇక్కడ బాలీవుడ్లో ఎంట్రీ చేస్తారు? ఇది తప్పు అని చెప్పేసి కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. కానీ అదే సమయంలో ఈ ఉగ్రవాద దాడి జరగటము, ఈ ఉగ్రవాద దాడి జరిగిన సందర్భంలో ఈ వాణి కపూర్ ఈ సినిమాని ప్రమోట్ చేసింది సోషల్ మీడియాలో. దాంతో చిర్రెత్తుకొచ్చింది. వాణి కపూర్ని బూతులు తిట్టేసి అసలు ఎట్లా చేస్తారు దీన్ని హ్యాష్ట్యాగ్ పెట్టి బాయ్కాట్ అబీర్ గులాల్ అంటూ ట్రెండింగ్ చేస్తూ ఉన్నారు. మీరు ఖాన్లు కావాలంటే మన దగ్గర బోల్డ్ మంది ఖాన్లు ఉన్నారు కదండి. షారూఖ్ ఖాను, అమీర్ ఖాను, తర్వాత ఇంకా సైఫ్ అలీ ఖాను, ఇట్లా అనేక మంది ఖాన్లు మన ఇండస్ట్రీలో ఉన్నారు. ఈ ఖాన్లు చాలక మళ్ళీ వాళ్ళ మేనల్లుళ్ళు, వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళ అన్న కొడుకులు, వాళ్ళ తమ్ముడు కొడుకులు, వాళ్ళ కొడుకులు, ఇలాగా అనేక మంది ఖాన్లు ఈ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నారు కదా. వాళ్ళు కాదని, వాళ్ళు చాలరని మళ్ళీ మీరు పాకిస్తాన్ నుంచి మరొక ఖాన్ని తీసుకొస్తున్నారా అంటూ మండిపడతా ఉన్నారు. సో ఇంతకీ ఇలాంటి నిర్మాతల్ని మనం ఏం చేయాలి? ఇలాంటి సినిమాల్ని ఏం చేయాలి? దయచేసి కామెంట్ చేయండి. అయితే ఈ ఫవాద్ ఖాన్ గురించి ఇదేమన్నా ఫస్ట్ సినిమానా అంటే, ఈ ఫవాద్ ఖాన్ గురించి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఫవాద్ ఖాన్ 1981లో పుట్టాడు పాకిస్తాన్ కరాచీలో. 2007లో ఆయన భారతీయ సినిమా రంగంలో ప్రవేశించాలనుకునే ప్రయత్నం చేశాడు. కానీ భారతీయ సినిమా రంగంలో ప్రవేశించడానికి ఆ రోజు ఆయన పాకిస్తాన్ ఇండియా మధ్య సిచ్యువేషన్స్ బాగాలేకపోవటం వల్ల ఆయన కరాచీలో అంటే పాకిస్తాన్లోనే ఒక సినిమా ద్వారా ఆయన ఎంట్రీ ఇచ్చాడు 2007లో. ఆ తర్వాత భారత పాకిస్తాన్ సంబంధాలు కొంచెం పర్వాలేదు అనుకున్న సందర్భంలో 2014లో ఖూబ్సూరత్ అనే ఒక సినిమా ద్వారా హిందీలో డెబ్యూట్ చేశాడు. హిందీలో తన కెరీర్ ప్రారంభించాడు. సో ఆ తర్వాత ఖూబ్సూరత్ తర్వాత ఇంకొక సినిమా కూడా ఆయన ఇంకో 2 సినిమాలు తీశాడు. కపూర్ అండ్ సన్స్ అనే సినిమా తీశారు. ఏ దిల్ హై ముష్కిల్ అని చెప్పేసి ఇంకో సినిమా కూడా తీశారు. అలాగా ఇప్పటి వరకు బాలీవుడ్లో 3 సినిమాలు యాక్ట్ చేశారు ఆయన. మళ్ళీ ఎందుకో 2018-16 తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. 2025లో మళ్ళీ ఈ అబీర్ గులాల్ అనే సినిమా ద్వారా మళ్ళీ హిందీ సినిమాలో రీఎంట్రీ ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నారు. అంతకుముందు ఖూబ్సూరత్కి బెస్ట్ డెబ్యూట్ హీరోగా ఆయనకు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా రావటం విశేషం. సో ఇది కథ. మరి ఈ సినిమాను మనం ఎంకరేజ్ చేయాలా, బాయ్కాట్ చేయాలా? ఈ నిర్మాతలను ఏం చేయాలి? ఇలాగ ఇక్కడ ఎవ్వరు సరిపోనట్టు, ఉన్న ఖాన్లు సరిపోనట్టు మళ్ళీ ఇంకో ఖాన్లను తీసుకురావటాన్ని ఎట్లా చూడాలి? దయచేసి కామెంట్ చేయండి. నమస్తే.